హాయ్ అండి, అందరూ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ గారు నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ ఈ సినిమాకు సంబంధించి ఎన్ని వీడియోలు చేసినా కానీ తక్కువే అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ సినిమాలో సాంగ్ మీసాల పిల్ల మీసాల పిల్ల ఆ సాంగ్ రిలీజ్ అయిన కానుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మనశంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఆ ఈవెంట్లో జరిగిన కొన్ని ముఖ్యమైన పాయింట్ల గురించి ఇలా మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎప్పుడైతే ఈ ఈవెంట్లో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయిన కానుంచి అక్కడికి వచ్చిన అభిమానులు మొత్తం కూడా వీళ్ళని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి. ఎందుకంటే అంత ఎంజాయ్ చేశారనమాట. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు అసలు 70 సంవత్సరాల వయసేనా ఇతనికి అన్నట్టుగా అనిపించింది అనమాట. నాకే విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా వయసు అనేది పెరిగినా కొద్దీ ముఖంలో కలయిక అనేది అంటే కళ అనేది తగ్గిపోయింది అనమాట. మనం ఎంతోమందిని చూసాం. అంటే ఉన్న గ్లామర్ కూడా పోయి కొద్దిగా ముఖంలో ముడతలు రావటం, మాటలలో తేడా రావటం, మొత్తానికైతే బాడీ మొత్తం కూడా కొన్ని మార్పులు అయితే వస్తాయి. కానీ చిరంజీవి గారు కూడా కొన్ని మార్పులు అయితే మాత్రం నేను గమనించానండి వచ్చినాయి. ఏంటంటే 70 సంవత్సరాల వయసుల్లో కూడా చిరంజీవి గారికి సగానికి సగం తగ్గిపోయింది ఏమన్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే 70 సంవత్సరాల వయసు నుంచి 35-40 సంవత్సరాల వయసులోకి వచ్చేసిండు ఆయన. అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఈవెంట్కి ఎప్పుడైతే చిరంజీవి గారు అలా వచ్చారో అసలు వెంకటేష్ గారిని చిరంజీవి గారిని పక్కన అలా వస్తున్నప్పుడు మీరు చూసినప్పుడు కొంతమంది 40 సంవత్సరాల అటు ఇట్లో ఉన్న వాళ్ళు కూడా అలా కాన్నారు. కానీ వీళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ మెడిటేషన్ చేస్తున్నారు, ఏ డైటింగ్ చేస్తున్నారు, లేకపోతే ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఏ యోగా చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ అరే అమ్మ 70 సంవత్సరాల వయసు అంటే మాట్లాడండి. 70 సంవత్సరాల వయసులో కూడా ఇంత యంగుగా ఎలా కనిపిస్తుండో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. నాకు ఇక్కడ మాత్రం ఒకటైతే మాత్రం అర్థమైంది. చిరంజీవి గారు సినిమా కోసం ఎంత కష్టపడతాడనేది నాకు మాత్రం అర్థమైందండి. అంటే అంత డెడికేషన్, అభిమానుల కోరిక తీర్చాలని అంత పట్టుదల, ఇవన్నీ కూడా అతనిలో కానొస్తున్నాయి అన్నమాట. సో ఈ ఈవెంట్కి సంబంధించి మనం మాట్లాడుకునేటట్లయితే ఈ ఈవెంట్లో బాబా సైగల్ అతను పాడిన ఉత్సాహం చూస్తూ ఉంటే అతను మత్తులు చెలించిపోయాయండి. బాబా ఏంట్రా బాబు ఈ సాంగ్ అనుకున్నా. అది మళ్ళీ ఎవరికి పడాలో వాళ్ళకి పడ్డదండి ఈ సాంగ్ అనేది. ఉక్కు స్టప్ అంటేనే చిరంజీవికి అంటే ఎలాంటి స్టప్ అయినా సరే అతను ఏకి పారేసేటోడు అనమాట. అంటే అవలీలగా ఎలాంటి స్టప్ అయినా కానీ అవలీలగా వేసేటోడు. అంటే చిరంజీవి గారికి ఒక 35-40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చేసిందంటే ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాల వయసులో కూడా ఒక ఉక్కు స్టప్ వేసిందంటే ఇది కదా మెగాస్టార్ అంటే నాకు అనిపించింది అనమాట. అతను బాబా సైకిల్ ఎప్పుడైతే స్టేజ్ మీదకి ఎక్కి ఆ పాట పాడుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రేక్షకులు, అభిమానులు, చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని అభిమానించే అభిమానులు మొత్తం కూడా అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే వెంటనే అక్కడ నుంచి ఆ కుర్చీల నుంచి లెగిసిపోయి అక్కడ బాబా సైకిల్ ఆ స్టేజ్ మీద పాడుతాడు, వీళ్ళు ఇక్కడ అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు అనమాట. సరే, ప్రేక్షకులు డాన్సులు వేసేది, అభిమానులు డాన్సులు వేసేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ హీరో పైన వాళ్ళకున్న ప్రేమ అనేది ఆ విధంగా చాటుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ సాంగ్ వస్తుందో ఆ సాంగ్ వచ్చినప్పుడు అంటే ఆ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఆ ఈవెంట్లో ఆ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు అసలు కుర్చీల మీద కూర్చున్న అటు విక్టరీ వెంకటేష్ గారు అన్ని దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఇక అసలు వాళ్ళ ఉత్సాహం ఆఫ్ చేసుకోలేక అసలు ఇద్దరు కలిసి లేచి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు నిజంగా ఇది కదా నిజంగా ఒక హీరోకి ఉన్న కళ అనేది ఈ విధంగా ఉండాలనుకున్నా. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడైతే ఆ సినిమాకి వెంకటేష్ గారు మీరు కూడా ఈ సినిమాలో వచ్చి యాక్షన్ చేయాలి నాతో పాటు మన ఇద్దరం కూడా కలిసి నటించాలని చెప్పి చిరంజీవి గారు ఎప్పుడైతే చెప్పారో వెంకటేష్ గారు ఓకే అన్నారు. ఓకే అన్నదే కాకుండా ఈ సినిమాకి ఎంతగానో వీళ్ళిద్దరు కష్టపడరు అనే సంగతి మనకు అర్థమైతేనే ఉంది. వెంకటేష్ గారు అలా లేచి ఆ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అలా లేచి అతను డాన్స్ చేస్తూ ఉంటే అనిల్ రావిపూడి గారు కూడా లేచి డాన్స్ చేస్తూ ఉందన్నమాట. వీళ్ళిద్దరు చూసిన తర్వాత చిరంజీవి గారు ఇక ఆగుతారా ఆ కుర్చీ మీద కూర్చొని ఆ స్టెప్ అనేది వేస్తూ ఉంటే అభిమానులకు మాత్రం ఒక పండగ అయిపోయింది నిజంగా. ఎందుకంటే అక్కడికి వచ్చిన అభిమానులే కాదు, ఇక వాళ్ళంటే ప్రతి ఒక్కరు కూడా కుర్చీ మీద కూడా ఎవరు కూర్చోలే, వాళ్ళ ప్లేస్లో ఉండి ఎంజాయ్ చేసుకుంటూ సగం డాన్స్ చేశారు. కానీ వెంకటేష్ గారు తర్వాత అనిల్ రావిపూడి గారు ఎప్పుడైతే డాన్స్ చేస్తున్నారో చిరంజీవి గారు కూడా కుర్చీ మీద కూర్చొని ఎప్పుడైతే ఆ స్టెప్ అనేది వేస్తుండో టీవీలు చూసేవాళ్ళు కూడా అంటే వీక్షించే వాళ్ళు ఎప్పుడైతే ఆ ఈవెంట్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో డాన్స్ చేశారేమో అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే అంత బాగుంది. ఆ సాంగ్ చూసిన తర్వాత ఆ సాంగ్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ బాబా సైకిల్ గారి గురించి ఒక మాట చెప్పారండి. గతంలో
రిక్షావాడు సినిమా అనుకుంటా, రూపు తేరా మస్తానా అన్న ఒక సాంగ్ అనేది చిరంజీవి గారికి చేసి పెట్టారు. అప్పట్లో ఆ సాంగ్ అనేది కుర్రకారుల్ని ఒక ఊపు ఊపేసిందండి. ఎందుకంటున్నారంటే నాకు ప్రత్యేకంగా తెలుసు ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత. అంటే సినిమా రాకముందు మా ఊర్లో అప్పుడు సినిమా అలాంటి సినిమా ఇప్పుడు అంటే రిలీజ్ అయిన సినిమాలు వచ్చేవి కావు. రిలీజ్ అయిన తర్వాత ఒక 3-4 నెలలు అయితే తప్ప మా ఊర్లోకి వచ్చేది కాదనమాట. అప్పట్లో రిలీజ్ సినిమాలు ఎక్కువ లేవు. ఎక్కడో మాత్రం రిలీజ్ అయ్యేది. అక్కడ ఆడిన తర్వాత మా ఊరికి వచ్చేటట్టుకు దగ్గర ఒక 2-3 నెలలు టైం పట్టేది. అప్పుడు మేమేంటంటే ఈ ఎక్కడైనా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే, అంటే వినాయక చవితి కన్నా లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఎవరైనా డాన్స్ చేస్తూ ఉంటే ఆ సాంగ్కి మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంత బాగా అనిపించేది అనమాట. రూపు తేరా మస్తానా అనే సాంగ్ అనేది కుర్రకారులను ఒక ఊపు ఊపేసింది. అలాంటి వ్యక్తి మళ్ళీ చిరంజీవి గారికి దాదాపు 29 సంవత్సరాల తర్వాత ఆ సాంగ్ కోసం అతన్ని తీసుకొచ్చి ఆయన పాట పాడించారంటే అప్పుడు ఏ విధంగా అయితే ఆ సినిమాలో కుర్రకారులను ఒక ఊపు ఊపేసిందో ఇప్పుడు ఉన్న అంటే మనశంకర వరప్రసాద్లో ఉన్న హుక్కు సాంగ్ కూడా అంతకు మించి ఇప్పుడు ఉన్న కుర్రకారులను ఒక ఊపు ఊపేస్తుందని ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే బాబా సైగల్ ఏ హీరోకు పాడినా ఒక స్టైల్లో ఉంటుందన్నమాట. అక్కడ బాబా సైగల్ గారు పాడుతుందా లేదన్నట్టు కనిపించదు. అక్కడ హీరో పాడి మనం డాన్స్ చేస్తుండేమన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ పాట అనేది చూడండి అతి కొద్ది రోజుల్లోనే ఇక మిలియన్లు అంటే ఎన్ని వందల మిలియన్లు వెళ్ళిందో మనకైతే లెక్క చెప్పలేము. ఎందుకంటే చిరంజీవి గారి సాంగ్ కావచ్చు, మన రామ్ చరణ్ గారి సాంగ్ కావచ్చు, యూట్యూబ్లలో ఊచకోత మొదలేసింది అనమాట. ఎన్ని మిలియన్లు వెళ్తున్నాయో లెక్క లేకుండా వెళ్ళిపోతుంది ఆ సాంగ్లు అనేది. చికిరి సాంగ్, తర్వాత మీసాల పిల్ల సాంగ్, వాటి సరసన చేరి ఆ సాంగులకి ఈ సాంగ్ ఖచ్చితంగా పోటీ ఇస్తుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. అంటే ఈ ఈవెంట్లో అనిల్ రావిపూడి గారు ఎప్పుడైతే స్టేజ్ పైకి ఎక్కి అతను స్పీచ్ స్టార్ట్ చేసిండో చాలా మందికి ఉన్న కొన్ని డౌట్లు అనేది క్లియర్ చేసిందండి. ఎందుకంటే నేను వీడియో చేసేటప్పుడు కూడా చాలామంది ఇదేంటి కామెడీ సినిమానా, చిరంజీవి గారు ఓన్లీ కామెడీ ఉంటే ఎలాగా, అంటే చిరంజీవి గారి లెవెల్ ఏంటి, ఓన్లీ కామెడీ సినిమా ఒప్పుకుంటే ఎలాగని చెప్పి అంటే నేను కూడా అప్పుడు చెప్పానండి. ఇది ఓన్లీ కామెడీకి సంబంధించిన సినిమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా చిరంజీవి గారి స్టోరీ అనేది ఎన్నుకుంటాడు. ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఒక కామెడీకి సంబంధించిందే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, అంటే ఇటు కామెడీ, ఇటు ఎమోషనల్, ఇటు యాక్టింగ్, అదే కాకుండా పవర్ఫుల్ డైలాగులతో పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది కూడి ఈ సినిమా ఉంటుందని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను అనమాట. అదేవిధంగా అనిల్ రావిపూడి గారు ఎప్పుడైతే ఆ స్టేజ్ మీదకి ఎక్కిండో మీరెవరు కూడా దయచేసి ఈ సినిమాని ఓన్లీ కామెడీ కిందే భావించుకోవద్దు. కామెడీతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఎమోషనల్ డ్రామా, యాక్టింగ్, పవర్ఫుల్ క్యారెక్టర్తో పాటు అన్నీ కలగలిపి ఈ సినిమా అనేది ఉండబోతుంది. చిరంజీవి గారిని ఒక కొత్త కోణంలో చూస్తాం మనం అని అతను స్టేజీ పైకి ఎక్కిన తర్వాత ఇప్పుడు అందరి డౌట్లు అనేది క్లియర్ అయినాయి అనమాట. సో ఇదే కాకుండా చిరంజీవి గారు ఎప్పుడైతే ఆ స్టేజీ పైకి ఎక్కిండో చిరంజీవి గారు ఒక గొప్ప మాట చెప్పిండండి. అదేంటంటే ఇంతకుముందు నేను చాలాసార్లు ఒక మాట అనేటువంటి, ఎందుకంటే నా వీడియోలో ఎక్కువ శాతం నాకు ఉన్న ఉద్దేశం అనేది చెప్పేటువంటి అనమాట. అగ్ర హీరోలు కలిసి, అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, సీనియర్ అగ్ర హీరోలు కలిసి మల్టీ స్టార్ మూవీస్ అనేది వస్తే ప్రేక్షకుల మధ్య హీరోల మధ్య అంటే ఐక్యత అనేది హీరోల మధ్య ఉంటుంది. కానీ కొంతమంది ప్రేక్షకుల మధ్య ఐక్యత అనేది తగ్గిపోయింది. కాబట్టి అంటే ఈ హీరో అభిమానులు ఆ హీరో అభిమానులు కూడా ఒకరిని ఒకరు ఆదరించుకోవటం, ఒకరిని ఒకరు మంచిగా పెంచుకోవటం, ఒకరిని ఒకరు ప్రేమగా పలకరించుకోవటం కూడా స్టార్ట్ అయిందని చెప్పి నేను ఇంతకుముందు ఎన్నో వీడియోలో చెప్పాను అనమాట. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఈవెంట్లో చిరంజీవి గారు ఇంకో ప్రత్యేకమైన మాట ఏం చెప్పినంటే, వెంకటేష్ గారు నేను కలిసి అంటే ఫుల్ లెంత్ సినిమాలో ఇద్దరం కలిసి యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే ఇద్దరు హీరోలుగా మేము కలిసి చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఛాన్స్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, అనిల్ రావిపూడి నువ్వే ఆ కథ రాసుకొని ఒక మంచి కథతో వచ్చినట్లయితే ఇటు వెంకటేష్ గారు నేను కలిసి ఇద్దరం కలిసి ఈ సినిమా అనేది చేద్దాం అనుకుంటున్నాం, ఆ కథ పట్టుకుని నువ్వు రమ్మని చెప్పి ఆ ఈవెంట్లో ప్రకటించాను అనమాట. నాకు తెలిసి ఈ అగ్ర హీరోలు నటిద్దామని అనుకుంటున్నారు, కానీ అనుకూలమైన స్టోరీలు రాక లేట్ అవుతుందేమో అన్నట్టు నాకైతే అనిపిస్తుంది అనమాట. కానీ ఈ ఈవెంట్ సందర్భంగా ఉక్కు స్టప్పు అనే సాంగ్ని రిలీజ్ చేశారండి. ఆ సాంగు ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ సాంగు అక్కడ ప్రదర్శింపబడతా ఉంటే ఆ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఎంత అల్లరి చేశారంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. వాళ్ళు కూర్చున్న కుర్చీలలో ఎవ్వరు లేరు, అందరూ కూడా లెగిసి నిలబడి డాన్స్ చేశారన్నమాట. అక్కడ చిరంజీవి గారు ఏ విధంగా అయితే స్టెప్ వేసి డాన్స్ చేస్తుండో ఆ స్టెప్పును చూసి వీళ్ళు ఎంజాయ్ చేశారు. నా వరకు నాకేమనిపించిందంటే
అసలు నిజమైన సంక్రాంతి ఒక వారం రోజులు ముందాలు వచ్చిందేమోనని నాకు అనిపించింది అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.